బ్యాక్ న్యూస్. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. కన్నది కాదు ఇది నా వేలితో, విన్న కన్నది కాదు ఇది నా వేలితో, నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. జగన్మోహనాకార కడగిని ప్రసాదమే కొని కాయము తనియదు, బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు. కడగిని ప్రసాదమే కొని కాయము తనియదు, బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు. ముడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు, నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు. వెడగుదనమిది కలిగెనిది నా వేలితో, వెడగుదనమిది కలిగెనిది నా వేలితో, నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. జగన్మోహనాకార చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు, చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు. చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు, చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు. అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి, అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి, వెలయ నిన్నియుదేరెమును నీ వేలితో, వెలయ నిన్నియుదేరెమును నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార.
కృష్ణుడు ఇద్దరినీ పరిశీలించి చూడండి. రామచంద్రుడు పితృసేవ ఏమైనా చేసుకున్నాడా? అరణ్యాల్లో పడి అంతకాలము తిరిగి 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 చివరికి వచ్చాడు. అలాగే కృష్ణుణ్ణి చూడండి, పుట్టిన వెంటనే అలా వెళ్ళిపోయాడు. మరి పితృసేవ ఎవరు చేసుకున్నారు? పురాణాలు ఏం చెప్తాయి అనుకోకూడదు. మీరు ప్రపంచంలో ఉండే అందరినీ రక్షించండిరా అని చెప్పి ఆ తండ్రులు ఈ పుత్రుల్ని అలా విడిచేశారు. మీ ఇద్దరూ ధర్మ రక్షణని మాత్రమే చేస్తూ ఉండండి అని తెలియచేశారు. అంచేత మనం బాగా ఆలోచించుకుని ఓ యథార్థాన్ని ఈ కృష్ణ చరిత్ర ద్వారా తెలుసుకోవాలి. ఈవేళ సైబర్ మోసాలని మనం చూస్తున్నాం. కృష్ణుణ్ణి గాని తలుచుకున్నట్టయితే ఆయనే మనకి ఉపదేశించి చెప్పాడు, ఒరే నన్ను చంపడానికి కొంగ రూపంలో వచ్చాడు, వాడి పేరు బకాసురుడు. పైకి మాత్రం కొంగే, కాని రాక్షసుడు. వాడిలో ఉన్న రాక్షస లక్షణాన్ని గమనించి వాడిని చీల్చి చంపాను. ఆలోచించుకోండి. కనిపించే ప్రతివాడు పైకి అబో మన్మథాకారుల్లా కనిపిస్తాడు. వాడిలోకి చూడగలగాలి మనం. అలాగే కేశి అనే రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చాడు. ఎంతో అందంగా ఉన్నాడు. మెడ తిప్పుతూ చక్కగా పరిగెడుతూ వంకర వంకరగా అమోఘమైన ఆ నడకల్ని చూసి స్వారీ చెయ్యాలనేంతగా ఉన్నాడు. కానీ వాడు రాక్షసుడు, అంచేతనే వాణ్ణి చంపాను. సాధువైనటువంటి గోమాత రూపంలో ధేనుకాసురుడు వచ్చాడు. అబో ఆవు దేవలోకపు గోవులా కనిపిస్తోంది అని అనుకోకండి. వాడిలో రాక్షస లక్షణం ఉండొచ్చని నేను తెలియజేస్తున్నాను. ధేనుకాసురుణ్ణి చంపాను. నేను పాలనీయడానికి వచ్చానని సుందర రూపంతో వచ్చింది పూతన అనే రాక్షసి. దాని పాలు తాగుతూ ఉన్నట్టుగా నేను వెంటనే ప్రాణాలని తోడేశాను. ఆలోచించి చూడండి. కనిపించేటటువంటి అందరినీ వెంటనే నమ్మేయకండి. ఆలోచించి వాళ్ళని కొద్దిగా పరిశీలించి పరీక్షించి ఆ మీదట మాత్రమే నమ్మండి. అలాగే తృణావర్తుడనేటటువంటి వాడు సుడిగాలి రూపంలో వచ్చాడు నన్ను పట్టుకుపోయి చంపేద్దామని. వాణ్ణి గమనించి వాణ్ణి నేను చంపేశాను. అంచేత నేను తెలియచేస్తున్నాను ప్రజలారా, వాడిని నడవడకని గమనించి మాత్రమే మీరు నమ్మండి తప్ప మరోటి కాదు అని. దురదృష్టవశాత్తు మనుమలు, అలాగే మునిమనుమలు, మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటే వాళ్ళందరూ ఆ పరభాష వ్యామోహంలో పడి ఆంగ్ల భాష మయమైపోయే వాళ్ళ నోళ్ళు ఉంటే ఈ తాత ముత్తాతల అలాగే ఒక్కో సందర్భంలో తండ్రుల అనుభవాలు వాళ్ళకి ఏమీ తెలియడల్లా మోసపోతూ అయ్యో మోసపోయామని అన్న తర్వాత ఎంత దుఃఖించాల్సిన పరిస్థితి మనకు వస్తుందో గమనించుకోండి. అదే ఆ మనవళ్ళే, ఆ పిల్లలే, ఆ మునిమనువలు మునుమరాళ్లే కానీ ఈ తాత ముత్తాతల దగ్గర ఉంటే వీళ్ళ అనుభవాలని నేర్పుతూ చెప్పుతూ మోసపోకండిరా అని తెలియచేయగలుగుతాం. మోసపోవడం వల్ల డబ్బు పోయింది అని మాత్రమే అనుకోవద్దు. చిన్న వయసులో మోసపోయినట్టయితే ధనపరంగా మానసికంగా పూర్తిగా దిగజారిపోతారు. అయ్యో ఇలాంటి కష్టానికి పాల్పడవలసి వచ్చిందే అనుకుంటారు. అంతేకాదు వృద్ధకాలంలో ఎవరికైనా సరే, అంటే వృద్ధాప్యంలో ఎవరికైనా సరే మనవడు వచ్చి ఒళ్ళో ఆడుకోవాలని, మనవరాలు భుజమెక్కి తొక్కాలని, రాత్రి పరున్నప్పుడు అలా ఓసారి పొట్ట మీద పడుకోవాలని, కాలితో తన్నుతూ ఉండాలని ఇలాంటి చిన్న చిన్న కోరికలుంటాయి. అవన్నీ పిల్లలంతా విదేశాలకి వెళ్ళిపోయాక ఏ తండ్రికి, తాతకి, ముత్తాతకి ఏ విధమైన అనుభవం లేకుండా పరమ దురదృష్టకరమైనటువంటి కాలంలో ఉన్నామా అనిపిస్తోంది. దానికి కారణం కృష్ణుడు కలియుగ ప్రారంభం రోజున అక్కడికి వెళ్ళిపోయి దిక్కు లేకుండా మనని చేస్తున్నాడు. కాబట్టి ఆలోచించి చూడండి.
కృష్ణుణ్ణి కానీ నమ్ముకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. పిల్లలందరికీ చెప్పండి, మీ గోత్రం ఇది, మన వంశం ఇది, మనం ఇదిగో ఈ పద్ధతికి చెందిన వాళ్ళం, హిందూ ధర్మాన్ని పాటిద్దాం అని అందరినీ బొట్టు పెట్టుకునేటటువంటి సంస్కృతి నేర్పండి. ఆ బొట్టు పెట్టడం ద్వారా వీడు హైందవ ధర్మానికి చెందినవాడు, ఇది హైందవ ధర్మాన్ని పాటించేది అని ఎదుటివారికి అర్థమయ్యేలా చేసుకోండి. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. మహానుభావుడైనటువంటి కృష్ణుణ్ణి చూడండి, రామచంద్రుణ్ణి చూడండి. అంతటి అద్భుతమైనటువంటి స్థాయిలో రాజవేషాలు వేసుకున్న నుదుట ఆ త్రిపుండ్ర ధారణని మాత్రం వాళ్ళు మర్చిపోనే లేదు. వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకోగా మనం కనిపించి కనిపించకుండా అరుంధతి నక్షత్రంలా పెట్టుకోవడం ఎంత నేరం, ఎంత ఘోరం, ఎంత దారుణం ఆలోచించి చూడండి. తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. వాళ్ళు కానీ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళు పెట్టుకుంటారు. ఎక్కడైనా సరే ఆవుని బట్టి దూడ ఉంటూ ఉంటుంది. పిల్లలు ఆ బొట్టు పెట్టుకోకుండా ఉన్నారు అంటే, మాంగళ్య సూత్రాన్ని మెళ్ళో ధరించకుండా ఉన్నారు అంటే ఆ తల్లికి ఆ లక్షణం లేదు. అదే అలవాటు కూతురుకు కూడా చేస్తోంది. అదే బొట్టు పెట్టుకోకపోవడానికి కొడుకు కూడా ఏర్పాటు చేస్తోంది. సంప్రదాయాన్ని పాటించినట్టయితే ముందు నాటికి తినే తిండి దొరుకుతుంది, మన ఆస్తులు మనకి రక్షింపబడతాయి, మన మానసికంగా సుఖమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం కూడా కృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఉత్కృష్ట సవః ఉత్సవ, ఉత్కృష్ట సవః బ్రహ్మాండమైనటువంటి యజ్ఞంతో సమానమైనది ఏది అంటే ఉత్సవం. అంతేకాదు మరో విశేషం కూడా చెప్తారు. ఉత్సూతే హర్ష అనేన, లోపల ఉండేటటువంటి అమోఘమైన ఆనందం ఇలా ఒకసారి బయటికి రప్పించేది ఏది అంటే అదే ఉత్సవం అని. ఇదిగో కుంభహారతిని ఇస్తుంది. మనోహరా మనుజ మృగేశ్వరా అలమేలు మంగా మనోహర మనుజ మృగేశ్వరా మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం మంగళం జయ మంగళం
గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద